రాత్రి పూర్తి నిశ్శబ్దం. చుట్టూ అడవి. పర్వతాల మధ్య ఒంటరి రోడ్డుపై ప్రయాణం. మీరెప్పుడైనా ఇలా ఒంటరిగా ప్రయాణిస్తూ ఎక్కడైనా అడవి జంతువు దాడి చేస్తుందేమో, లేదా ఏదైనా కనిపించని శక్తి నన్ను గమనిస్తుందేమో అని భయపడ్డారా? అలాంటి సమయంలో మనసులో వచ్చే ఒక్క ఆలోచన, అబ్బా, నాకు కారుంటే ఎంత బావుండేది, డోర్లు లాక్ చేసి లోపల సురక్షితంగా ఉండేవాడిని. కాని ఊహించండి, మీరు ఒంటరిగా కాదు, 4 చక్రాల కారులో మీ స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్నారు. బయట ప్రమాదం లేదు, అడవి జంతువుల బెడదలేదు. కాని అసలు భయం బయట కాదు, మీతోపాటు కారులోనే ఉంది. అదే క్షణంలో మీకు తెలిస్తే, మీ స్నేహితుల్లో ఒకరు ఏ క్షణంలోనైనా మిమ్మల్ని చంపగల వ్యక్తిగా మారిపోతే? ఈ కథ కర్ణాటక బీజాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థి సచిన్ చెప్పిన నిజమైన అనుభవం. 2024 డిసెంబర్. సచిన్ మొదటి సంవత్సరం పూర్తయింది. 26 రోజుల సెమిస్టర్ విరామం. స్నేహితులతో కలిసి గోవా వెళ్దామని ప్లాన్ చేశాడు. మొదట 15-20 మంది. కాని అనుమతులు, సమస్యలు, చివరికి 6 మాత్రమే మిగిలారు. సచిన్ తన తండ్రి కారును తీసుకొచ్చాడు. ట్యాంకు నింపారు. సామాను లోడ్ చేశారు. మధ్యాహ్నం 3:30కి బీజాపూర్ నుంచి గోవాకు బయలుదేరారు. ప్లాన్ సింపుల్. రాత్రి ఎక్కడో ఆగి ఉదయం గోవా చేరడం. కాని ప్రతి ప్రయాణం ప్లాన్ ప్రకారం సాగదు. రాత్రి 10కి కొల్హాపూర్ చేరారు. ఆకలి, అలసట. ఒక ధాబాలో ఆగి భోజనం చేశారు. టీ తాగారు. అన్నీ అయిపోయేసరికి రాత్రి 11. ఇప్పుడు అసలు సమస్య. ఈ 6 డ్రైవింగ్ తెలిసినవారు కేవలం 2. సచిన్, మరొక స్నేహితుడు. ధాబానుంచి బయల్దేరి దాదాపు 60 కిలోమీటర్లు వెళ్లాక గగన్ బావడా బస్టాండ్ చేరారు. సమయం రాత్రి 12:15. సచిన్కు నిద్రమత్తు మొదలైంది. చుట్టూ చూశాడు. పూర్తి నిశ్శబ్దం. ఒక్క మనిషి కూడా లేడు. ముఖం కడుక్కొని స్నేహితుణ్ణడిగాడు, కొంచెంసేపు నువ్వు డ్రైవ్ చేస్తావా? నాకు నిద్ర వస్తోంది. స్నేహితుడొప్పుకున్నాడు. కాని సచిన్ హెచ్చరించాడు, జాగ్రత్తగా ఉండు. ముందు 6 కిలోమీటర్లు కొండప్రాంతం. లోయగుండా వెళ్ళి కొండలు మొదలయ్యాయి. ఎక్కడం, దిగడం, మళ్ళీ ఎక్కడం. అంతలో పైనుంచి ఒక పెద్ద రాయి. కారు ముందు రోడ్డుపై పడింది. హఠాత్తుగా బ్రేక్. అందరూ నిద్రలోంచి లేచారు. దిగి రాయిని పక్కకు నెట్టారు. పైకి చూశారు. చీకటి తప్ప ఏమీ లేదు. మళ్లీ కారెక్కారు. కాని 500 మీటర్లు కూడా వెళ్లలేదు. మరో రాయి. అప్పుడే సచిన్కు ఒక వింత అనుభూతి. నువ్వు వెనక్క కూర్చో, నేనే నడుపుతాను. సచిన్ మళ్లీ డ్రైవింగ్ తీసుకున్నాడు. సమయం రాత్రి 2:46. గోవా ఇంకా 180 కిలోమీటర్లు. తదుపరి పట్టణం కంకవ్లి, 67 కిలోమీటర్లు. అక్కడ గది తీసుకుందామనుకున్నారు. కాని ఉదయం 3:55కి కంకవ్లి దాటుతుండగా ట్రాఫిక్ తప్పించడానికి పట్టణం బయటనే ఆగారు. వంతెన దగ్గర కారు ఆపారు. అందరూ దిగారు. అప్పుడే సచిన్ కారు బానెట్ చూశాడు. అందులో రక్తంలాంటి రంగులో ఒక వాక్యం, మీరందరూ చనిపోతారు. శరీరం గడ్డకట్టిపోయింది. ఇది ఎవరుచేశారు? కోపంగా అడిగాడు. అందరూ నిరాకరించారు. బహుశా ధాబాలో ఎవరో జోక్ చేసి ఉండవచ్చు అనుకున్నారు. బానెట్ శుభ్రం చేసి హోటల్కు వెళ్లారు. ఉదయం 5 గంటలు. 2 గడ్డలు తీసుకున్నారు. ముగ్గురు. అలసటతో అందరూ పడుకున్నారు. సచిన్ మేల్కొన్నప్పుడు మొబైల్ చూసి షాక్. సాయంత్రం 6:30. అందర్నీ లేపాడు. మరో గదికి వెళ్లాడు. తలుపు తెరిచి ఉంది. 2 నిద్రపోతున్నారు. మూడో వ్యక్తి మోహన్. నిశ్శబ్దంగా యాపిల్ తింటూ వాళ్లను చూస్తున్నాడు. అక్కడనుంచే అసలు భయం మొదలయింది. రెస్టారెంట్లో మోహన్ ఒక్కసారిగా అన్నాడు, చికెన్ తందూరీ కావాలి. అందరూ షాక్ అయ్యారు. నువ్వు చికెన్ తినవు కదా? మోహన్ నవ్వుతూ, నిన్నే మొదలుపెట్టాను. మిమ్మల్ని ముక్కలు చేసి తింటాను. అందరూ నవ్వేశారు. కాని సచిన్ గమనించాడు. మోహన్ కళ్లలో తేమలేదు, ఖాళీ చూపు. రాత్రి బయల్దేర్దామన్నప్పుడు మోహన్ కోపంతో అరిచాడు. గార్డును కూడా బెదిరించాడు. తెల్లవారుజామున మోహన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కీళ్లు తీసుకొని పరిగెత్తడం, ఏడవడం, దాడి చెయ్యడం. ఒక్కసారిగా సచిన్ చెంపదెబ్బతిన్నాడు. అందరూ కలిసి మోహన్ని అదుపులోకి తీసుకొని
ప్రార్థనా మందిరంలో కూర్చోబెట్టారు. ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సెలైనిచ్చాడు. మోహన్ కొంత శాంతించాడు. కాని మళ్ళీ చికెన్ తినాలి అని అరవడం మొదలుపెట్టాడు. తిరిగి హోటల్కు వెళ్లారు. అక్కడే తెలిసింది 89 క్రితం ఈ హోటల్ యజమాని కొడుకు ఇక్కడే మరణించాడు. అతని ఆత్మ ఇక్కడే ఉందని. తాంత్రికుణ్ణి పిలిచారు. దారం, తాయెత్తు, ప్రార్థనలు. అమావాస్య రాత్రి. ఇక్కడ ఆగకండి అని హెచ్చరించాడు. వెంటనే ఆలయానికి వెళ్లారు. అక్కడ గంట మోగింది. తెల్లవారుఝాము వెలుతురు ఆ అడవిని తాకింది. మోహన్ కళ్లలో మానవత్వం తిరిగివచ్చింది. అతని ఏడుస్తూ అన్నాడు, నాకు ఏమీ గుర్తులేదు. ఆ రోజు గోవా వెళ్లలేదు. కాని ఒక జీవితకాల పాఠం నేర్చుకున్నారు. ప్రయాణంలో ప్రమాదం ఎప్పుడూ రోడ్డులో ఉండదు. కొన్నిసార్లు మనతోపాటు కూర్చున్న నవ్వుతున్న ముఖంలోనే ఉంటుంది. ఈ కథ నిజమా, అబద్ధమా? అది మీ నిర్ణయం. కాని ఒకటి మాత్రం నిజం. భయం చీకటిలో పుట్టదు. అవగాహన లేకపోవడం వల్ల పుడుతుంది. జాగ్రత్తగా ఉండండి. రాత్రు ప్రయాణాల్లో మాత్రమే కాదు, స్నేహితుల ఎంపికలో కూడా. హర్ హర్ మహాదేవ్.